పల్నాడు జిల్లా పెదకూరుపాడులో పశువుల దొంగతనాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి వేళల్లో పశువులను దొంగలించి వాహనాల్లో తరలిస్తున్న ముఠాపై గ్రామస్తులు తిరగబడ్డారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2 అశోక్ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా ఇటువంటి పశువుల దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న అచ్చంపేట మండలం మా గేదెలు 4 రోజులు వెళ్ళి ఇంత మడికి దొరకలా. 4 రోజుల నుంచి నేను మా అన్నయ్య మా చెల్లెలు అందరం దేవులాడుతున్నాం. బరిగుడ్లు దొరకలా. మాకు కూరపాల్లో బరిగుడ్లు పట్టుకున్నామని తెలిస్తే వచ్చాం. వస్తే అవి మావి కాదు, వీళ్ళే దొంగతనం మాత్రం బరిగుడ్లు పెదపాలెంలో పట్టుకున్నారంట. ఇస్తారు లోడు. మీకు ఏదన్నా దయచేసి మీరు రాజకీయ నాయకులు ఎవరున్నా మాకు న్యాయం చేసే మార్గం చేయండి. మా బరిగుడ్లు పోయి మేము ఎంతో అల్లాడుతున్నాం. చాలా అక్కడి నుంచి నేనే కాదు, నాశమంటే అన్నలో తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయండి. మీరు న్యాయం చేస్తేనే, న్యాయం చేయకపోతే ఎవడు చేస్తాడు? భగవంతుడు దేవుడు వల్ల కూడా అట్లా న్యాయం చేయటం. మీరు దయచేసి మమ్మల్ని చూసి మీరు ఒకవేళ ఏదన్నా కట్టేసి ఉంటే ఇళ్లలో, నేను చెబుతున్నా, మీ దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు ఇళ్లలో కట్టేసి ఉంటే మనస్ఫూర్తిగా మీరు డబ్బులు తీసుకోండి ఎంతో కొంత కాసినందుకు. మా బరిగుడ్లు మాకు అప్పు చెప్పండి అన్న. మీరు ఆడండా, మీ కాళ్ళు పట్టుకుంటాను అన్న. నాకు 2 ఆడపిల్లలు, నాకు పొలం ఏం లేదు, ఆ బరిగుడ్ల మీద ఆధారపడేవాడిని. నాకు దయచేసి మీరు ఆడున్నా సరే, ఎవరైనా సరే ఈ సాయం ఒకటి చేయండి. పోలీసులకైనా ఎవరికైనా, మీరు అన్నలకి. మాది పాములపాడు తాటికొండ మండలం. మా ఈ గేదెలు 10 గేదెలు పోయినాయి. నెల 8 రోజులు. రాత్రి 2:30 అప్పుడు రావెల రోడ్డు అమ్మటి ఒక కుర్రోడు, ఆ కుర్రోడు కూడా పోయినాయి. ఆ కుర్రోడు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అన్న ఇట్లా 3 ఆటోలకు గేదెలు వెళ్తున్నాయి, మందపాళ్ళు ఆపిస్తున్నాను, మీరు అర్జెంట్గా బయలుదేరాను అన్నాడు. సరేలే అని చెప్పి కావంతన మళ్ళీ మేము 3-4 కలిసి మందపాడు వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆపోయేటప్పటికల్లా ఆపలేదంట ఆటోలు. మొన్న అచ్చంపేట మండలం